జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బుని సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఎన్నో మార్గాలలో ఇది కూడా ఒకటి. మనం ఎంత డబ్బుని సంపాదించినా కూడా మళ్ళీ నెల తిరిగేసరికి జేబులో చిల్లి గవ్వ కూడా లేకుండా అవుతుంది. ఇక ఆదాయం ఎంత ఉన్నా సరే అది ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒకటి అయిపోయింది అనేసరికి ఇంకో చిక్కచ్చి పడుతూ ఉంటుంది. అయితే ఇవన్నింటికీ కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీయే ప్రభావం. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో మనకు ఎన్నో పరిహారాలు తెలుపబడినవి. ఇక అందులోనూ ఇది కూడా ఒకటి. ముఖ్యంగా మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఎక్కువగా ఉపయోగపడేది ఒక్క రూపాయి కాయిన్. అయితే ఈ రూపాయి కాయిన్నే ఎందుకు ఉపయోగిస్తాం పరిహారాలలో అంటే, ఒక్క రూపాయి కాయిన్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ఒక్క రూపాయి కాయిన్ అంటే చాలా ఇష్టం. అందులోనూ రాళ్ళ ఉప్పు, ఇది కూడా జ్యోతిష్య శాస్త్ర పరిహారాల్లో చాలా ముఖ్యంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి, ఇంకా ధన ఆకర్షణానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పు అంటే కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతగానో ప్రీతికరం. ఈ రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి ఎందుకు ఇష్టం అంటే, ఈ రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది. ఇక అమ్మవారు కూడా సముద్రం నుండే ఉద్భవించడం జరిగింది. ఇక అంతేకాకుండా కుబేరుడు కూడా సముద్రంలోనే ఉంటాడు. కాబట్టి మన ఇంట్లో యాక్వేరియం లాంటి వస్తువులను పెడుతూ ఉంటాం. అందులో నీటితో పాటు చేపలు కూడా ఉంటాయి. అవి కూడా సముద్రానికి సంబంధించినవే. ఇక రాళ్ళు, ఉప్పు, నీరు, ఇవన్నీ కూడా మనం సముద్రానికి సంబంధించినవి ఎక్కువగా పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఇవి ధనాకర్షణీయకి ఎక్కువగా ఉపయోగపడతాయి, ధనాన్ని ఎక్కువగా ఆకర్షణిస్తూ ఉంటాయి. అందుకని ఇళ్లలో అక్వేరియం, తాబేలు వంటివి కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉంటాం. వాటికి కూడా ప్రత్యేకమైన స్థానాలు అనేవి ఉన్నాయి. ఇక అంతేకాకుండా సముద్రంలో దొరికే గవ్వలు వంటివి కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతగానో ఇష్టం. సో ఇవన్నింటితో మనం లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతగానో కొలుస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారంలో డబ్బుని ఆకర్షించడానికి చాలా రకాల పరిహారాలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయడానికి చాలా సులువు, కానీ వాటి యొక్క ఫలితం అనేది చాలా ఎక్కువ. అయితే ఈరోజు పరిహారాలేంటో మనం తెలుసుకుందాం. ఒక గుప్పెడు బియ్యంని తీసుకొని, ఒక రూపాయి కాయిన్ని తీసుకొని ఇంట్లో నుండి గుడికి వెళ్ళండి. అంటే మనం ఒక గుడికి వెళ్ళే ముందు ఒక రూపాయి కాయిన్ని, ఒక గుప్పెడు బియ్యాన్ని ఇంటి నుండి తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ గుడిలో ఏదో ఒక మూలన బియ్యాన్ని మరియు రూపాయి కాయిన్ని ఉంచాలి. లేదంటే ఎవరైనా అక్కడ పేదవారు ఉన్నట్టు అయితే బియ్యాన్ని, ఈ రూపాయి కాయిన్ని దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక మరియు ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు. ఇంకా మీరు డబ్బుని సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అందుకని మీరు తప్పనిసరి ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఇక ఇంకో పరిహారం, మీ ఇంట్లో కనుక అధికంగా అనారోగ్య సమస్యలతో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బాధపడుతున్నట్టు అయితే తప్పకుండా ఈ పరిహారం చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక రూపాయి కాయిన్ని తీసుకొని, ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో ఒక గుప్పెడు గల్లుప్పుని, అంటే రాళ్ళ ఉప్పు కూడా అంటాం కదా, ఆ రాళ్ళ ఉప్పుని ఆ గాజు గ్లాస్లో వేయండి. తర్వాత ఈ రూపాయి కాయిన్ని అందులో వేసి మీరు పడుకునే ముందు మీ తలకట్టుకి ఆ గిన్నెను పెట్టండి. అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా దూరం అయిపోతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ ద్వారా చాలా బాధపడుతున్నట్టు అయితే కూడా అవన్నీ తొలగిపోవడానికి మంచిగా యూజ్ అవుతుంది ఈ రాళ్ళ ఉప్పు రూపాయి కాయిన్ యొక్క పరిహారం. అంతేకాకుండా మీ చుట్టూ ఉండే, మీకు తెలియకుండానే మీ చుట్టూ ఎంతగానో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అదంతా కూడా లాక్కొని మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇక అంతేకాకుండా మనం ఎప్పుడైనా బయటకి వెళ్ళేటప్పుడు ఎంత డబ్బు తీసుకెళ్ళినా సరే ఆ డబ్బు అనేది నీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. అయితే అలా ఖర్చు అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాన్ని చేయండి. మీరు కానీ బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో ఒక రూపాయి కాయిన్ను ఉంచుకోండి. ఇక అంతేకాకుండా దానితో పాటు ఒక నెమలి ఈకను కూడా మీ జేబులో ఉంచుకోండి. ఇలా ఉంచడం ద్వారా
మీ జేబు అనేది ఖాళీ కాకుండా ఉంటుంది. ఎప్పటికీ కొంచెం డబ్బు ఎక్కువగానే ఉంటుంది. మనకు తెలియకుండా అనవసరమైన ఖర్చులు అనేవి మానిపోతాయి. అందుకని తప్పనిసరి ఈ పరిహారాన్ని కూడా చేసి చూడండి. ఇక ఆర్థిక సమస్యల నుండి బయటపడడం తప్పనిసరి జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి కూడా ఖచ్చితంగా బయటపడతారు. మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ అయితే ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిహారాలను మానకండి. పరిహారాలు చాలా చిన్నవి, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. ఒకసారి పరిహారాన్ని చేసి చూడండి, తర్వాత మీరే చూస్తారు కదా, ఫలితం మీరే చూస్తారు. ఇక ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అని ఎప్పటికీ గమనించవలసిన విషయం.